నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అసెంబ్లీలో పరంపరగా నడుస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. వైకాపా హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ఆక్షేపించారు. తిరుమల లడ్డు వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహాపాపం పేరిట వైకాపా హయాంలో లడ్డు కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించాడు. రాజకీయ వివాదం ఉండకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్టు ఏర్పాటు చేశారు. సిబిఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిబిఐ రిపోర్టు పంపించింది. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించాం. లడ్డు వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పు చేశారని 2019-24 మధ్య 59.71 లక్షల లీటర్ల కల్తీ, చూడండి 59.71 లక్షల లీటర్ల కల్తీ అట. నిబంధనలు నెయ్యి వినియోగించారు. 231.51 కోట్ల అక్రమాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు నీరుగార్చారు. ఒక పద్ధతి ప్రకారం లాలూచి పడిన లూటీ అని స్పష్టంగా తేలింది. కల్తీ నెయ్యి అని నిర్ధారణ రిపోర్టును తొక్కిపెట్టారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని నేను సొంతగా ఏమి చెప్పలేదు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టునే చెప్పా. ఆ భగవంతుడే నాతో చెప్పించాడని చంద్రబాబు అన్నారు. తొందర ఎక్కువైనకు నువ్వు జగను మనసు గాయపడ్డదా, వైకాపా వాళ్ళకి గాయపడ్డదా పక్కకు పెట్టు. జంతువుల కొవ్వు కలిసింది అంటే భక్తుల మనోభావాలు ఏం కావాలి సారు? ఏం కావాలి? మనోభావాలు. ఏది నోటికొస్తే అది మాట్లాడాడేనా? చిన్న పేపర్ పట్టుకొని ఆధారం లేదు, ఏం లేదు కరెక్ట్గా. నువ్వు మోస్ట్ సీనియర్ కదా, ఇంత తొందరపడి అనాల్సిన అవసరం ఏముంది? కల్తీ అంటే సరిపుచ్చుకుంటారు కానీ జంతు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు వంటివి, పంది కొవ్వు వంటివి, ఏవో కొవ్వు వంటివి, దిక్కువలే అన్నీ కలిపిందంటివి ఎట్లా చెప్పు? పవిత్రమైన లడ్డు కదా, కళ్ళ కదుకొని తీసుకునేది కదా. లడ్డు కోసమే పరితపిస్తారు కదా అక్కడ భగవంతుడు కానీ భక్తుడు కానీ. ఎట్లన్నావయ్యా? ఏదైనా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారు వైకాపా పాలక మండలి. అది 100% కన్ఫామ్. పైసల కక్కుర్తిపడి నకిలీ అన్ని కల్తీమయం చేసిర్రు. అది తప్పకుండా అనుభవిస్తారు. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. 11 మందితోటి సమాప్తం చేసిర్రు. వాళ్లకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ దిగిపోయిన చైర్మన్ ఉన్నాడు కదా సుబ్బారెడ్డి, ఆయనకు, ఆయన పాలక వర్గానికి, జంబో జెట్ పాలకవర్గం పేదది, 70 మంది దాకా ఉందరు. అందరికీ తలో ఇంత పాపం చుట్టుకుంటుంది గ్యారంటీ. ఈవో దగ్గర నుంచి అందరికీ చుట్టుకుంటుంది. ఏమంటారు మరి ప్రేక్షకులారా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కల్తీ జరిగింది, ఇన్ని కోట్ల లడ్లు తయారైంది, ఇంత డబ్బు వాళ్ళకి అప్పచెప్పారు. నిజంగా ఇది పాపం పనేనా కాదా? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దగ్గర చేసింది క్షమించరాని దోషం. దానిపై మీరు ఘాటుగా గోవిందా గోవిందా అని మొదలుపెట్టండి అనుకుంటూ మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.